నేను మీ యష్మిత. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ జీవన యోగ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఎలా ఉన్నారండి మీరంతా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుంటారండి, ఎందుకంటే మీరు జీవన యోగాని అలవాటు చేసుకున్నారు కాబట్టి. ఇవాళ మన సాధన చేసే ముందు ఒక విషయం అండి, చాలా మందికి థైరాయిడ్ ఇష్యూస్ వస్తున్నాయి. అమ్మాయిలకే కాదండి, అబ్బాయిలకు కూడా థైరాయిడ్ ఇష్యూస్ వస్తున్నాయి ఈ కాలంలో. థైరాయిడ్ కానివ్వండి, హైపర్ థైరాయిడిజం కానివ్వండి, డాక్టర్స్ అయితే దీనికి క్యూర్ లేదంటారు, పిల్స్ ఇస్తారు, లైఫ్ లాంగ్ మీరు ఆ మందులు వాడుతూనే ఉండాలి అని అంటారండి. కానీ యోగిక్ సైన్స్ మాత్రం దీన్ని రివర్స్ చేయొచ్చు అని చెప్తుంది. ఇవాళ మనం కొన్ని చేస్తామండి, ప్రాణాయామాస్, ఆసనాస్. అవి నోట్ డౌన్ చేస్తూ ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. మనము థైరాయిడ్ని రివర్స్ చేయొచ్చు. ఏ రోగాన్నైనా మనము రివర్స్ చేయొచ్చండి. కానీ మీరు ఆసనాస్, యష్మిత ఆసన చెప్పింది కానీ అవ్వట్లేదు అని అంటే మాత్రం మీ ఫుడ్ హ్యాబిట్స్ చూసుకోవాలి, మీ స్లీప్ సైకిల్ చూసుకోవాలి, స్ట్రెస్ లెవెల్స్ చూసుకోవాలి. యోగా ప్రతిరోజు చేయండి. మీకు రివర్స్ అవ్వకపోతే అప్పుడు నన్ను వచ్చి అడగండి. మీరు ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటూ ఈ యోగా సీక్వెన్స్ని మీరు ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. ముందుగా మనము ఉజ్జయి బ్రీతింగ్ చేద్దామండి. మనము దానికి సుఖాసనాలో, సిద్ధాసనాలో కూర్చోటానికి ట్రై చేయండి. ఉజ్జయి బ్రీతింగ్ మనం ముందు కూడా చేసామండి. ఈ ఉజ్జయి బ్రీతింగ్ వల్ల మనము ఇక్కడ ఈ రీజియన్లో మనము కాంట్రాక్ట్ చేస్తున్నాం కాబట్టి థైరాయిడ్ ఆర్గాన్ దగ్గర మనము వైబ్రేషన్స్ని క్రియేట్ చేస్తున్నాం. ఈ ప్రాణాయామ ఎలా చేయాలో నేను మీకు చెప్తానండి. ముందుగా మీరు గ్లాటస్ అంటారండి, ఈ పార్ట్ని మీరు కాంట్రాక్ట్ చేస్తారనమాట. పట్టుకోవటానికి ట్రై చేయండి. ఆ కాంట్రాక్ట్ చేసిన ఏరియా నుంచి మీరు శ్వాసని పీలుస్తారు, శ్వాసని వదులుతారు. నేను ఒకరికి చెప్పాలనుకున్నా, ఏమన్నా వేరే వాళ్ళు వినొద్దు అంటే మనం ఎలా మెల్లగా చెప్తామో అప్పుడు మనము ఈ రీజియన్ని కాంట్రాక్ట్ చేస్తున్నాం. అలానే మీరు చేయటానికి ట్రై చేయండి. ఒక చిన్న హిస్సింగ్ సౌండ్ అంటూ వస్తుంది. మీరు ముందుగా నన్ను చూడండి ఎలా చేయాలో. ముందుగా డీప్ ఇన్హలేషన్, ఎక్సలేషన్ చేయండి. దాంతో పాటు మీరు కలిసి చేయండి. మెల్లగా గ్లాటస్ని కాంట్రాక్ట్ చేస్తూ శ్వాసని లోపలికి తీసుకోండి. ఉంటే థ్రోట్లో థ్రోట్ని రిలాక్స్ చేస్తూ మళ్ళీ కాంట్రాక్ట్ చేస్తూ చేయడానికి ట్రై చేయండి. ముందుగా మీ థ్రోట్ని రిలాక్స్ చేస్తూ శ్వాసని నార్మల్గా తీసుకొని వదలండి. మెల్లగా రెండు చేతుల్ని ఇలా కప్ షేప్లో పెడుతూ కళ్ళ పైన పెడుతూ మెల్లమెల్లగా కళ్ళని తెరవండి. ఇదండి ఉజ్జయి బ్రీతింగ్.
దీన్ని విక్టోరియస్ బ్రీతింగ్ కూడా అంటారు. ఇనీషియల్గా మీరు కొన్నిసార్లు చేసినా మెల్లమెల్లగా ప్రతిరోజు 15 నిమిషాలు చేయటానికి ట్రై చేయండి. దీనివల్ల మీకు తొందరగా బెనిఫిట్స్ వస్తాయి. మనము ఇవాళ ఆసనాస్లోకి వెళ్దామండి. ముందుగా మనం చేయబోయే ఆసన పేరు ఉష్ట్రాసన. ఈ ఆసన ఎలా చేయాలో నేను మీకు చూపిస్తాను, చూడండి. ఈ ఆసన చేయటానికి ముందుగా మనము మోకాళ్ళ పైకి వస్తాము, కాబట్టి నీల్ డౌన్ పొజిషన్కి వచ్చేయండి. ముందుగా మీరు ఇలా నీల్ డౌన్ పొజిషన్కి వస్తారు. వచ్చిన తర్వాత శ్వాసని తీసుకుంటూ మీ కుడి చేతిని పైకి ఎత్తి కుడి కాళ్ళని పట్టుకోవటానికి చూడండి. మీకు ఒకవేళ ఇది ఎక్కువగా డిస్టెన్స్గా ఉంటే మీరు ఇలా టక్ చేస్తే చాలా ఈజీగా మీరు హోల్డ్ చేయొచ్చండి, లేదా యాంకిల్ని రిలాక్స్ చేయండి. ఇప్పుడు ఎడమ చేతితో ఎడమ కాళ్ళని పట్టుకొని చూడండి, నడుము భాగాన్ని ముందుకి ఇలా పుష్ చేస్తూ నెక్ని రిలాక్స్ చేయండి. మెల్లగా శిశు ఆసనాలో రెస్ట్ చేస్తా. చూశారు కదండి, ఉష్ట్రాసన ఎలా చేయాలో మీకు చూపించాను. ఈ ఆసన చేయటం వల్ల ఎక్కువగా మనము నెక్ని స్ట్రెచ్ చేస్తున్నాం చూడండి. ఈ మన థైరాయిడ్ గ్లాండ్ మీద చాలా వర్క్ చేస్తుంది. కాబట్టి ఈ ఆసనాన్ని మీరు ప్రతిరోజు ప్రాక్టీస్ చేయడానికి చూడండి. ఆ బెనిఫిట్తో పాటు మీకు ఈ భాగంలో ఎక్కువగా స్ట్రెచ్ చేస్తున్నాం చూడండి, ఇక్కడ మీకు కొవ్వున్నా కరుగుతుంది. ఈ ఆసనాన్ని మనం కొన్నిసార్లు చేద్దాము, నాతో పాటు మీరు చేయండి. వజ్రాసనాలో కూర్చోండి. సో ఇదండి ఉష్ట్రాసన. ఈ ఆసనాలో మీకు చెప్పిన బెనిఫిట్స్తో పాటు మీకు బ్యాక్ బెండింగ్ అవుతుందండి, బ్యాక్ని స్ట్రెంథెన్ చేస్తుంది. ఈ ఆసనాన్ని మీరు ప్రతిరోజు చేయడానికి ట్రై చేయండి. మనము తర్వాత ఆసనాలోకి వెళ్దాం. ఈ ఆసన పేరు వ్యాఘ్రాసన అంటారండి. ఈ ఆసనాన్ని ఎలా చేయాలో చూపిస్తాను, చూడండి. ముందుగా మనము టేబుల్ పోస్చర్లోకి వస్తాము. టేబుల్ పోస్చర్లోకి మనం ముందుగా వజ్రాసనాలో కూర్చుంటాము. కూర్చున్న తర్వాత ఒక హ్యాండ్ డిస్టెన్స్ తీసుకొని మళ్ళీ ఇంకొక పామ్ డిస్టెన్స్ని తీసుకోండి. చూడండి, దీన్ని టేబుల్ పోస్చర్ అంటారు. మీరు ఏం చేస్తారంటే మీ చేతుల్ని ఇలా బెండ్ చేయకుండా స్ట్రెయిట్గా పెట్టి మీరు కుడి కాళ్ళని పైకి ఎత్తండి. పైకి ఎత్తిన తర్వాత కుడి కాళ్ళని ఇలా ఫోల్డ్ చేయండి. ఓకే, మీరు ఇలా చేసినప్పుడు పైకి చూడటానికి ట్రై చేయండి. ఇప్పుడు శ్వాసని వదులుతూ మీ మోకాళ్ళని మీ ఫోర్ హెడ్ దగ్గరికి తీసుకొచ్చి మళ్ళీ పైకి ఎత్తడానికి ట్రై చేయండి.
శ్వాసని తీసుకునేటప్పుడు పైకి ఎత్తి, శ్వాసని వదిలేటప్పుడు కాళ్ళని కిందికి తేయడానికి ట్రై చేయండి. ఈ ఆసన చేయటం వల్ల కూడా మనకి ఈ రీజియన్లో చాలా స్ట్రెచ్ ఉంటుందండి. కాబట్టి ఈ ఆసనాన్ని మనం కొన్నిసార్లు చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా రెండు మోకాలని రిలాక్స్ చేస్తూ శిశు ఆసనాలు రెస్ట్ చేయండి. మెల్లగా వజ్రాసనాలో కూర్చోవచ్చు. చూసారు కదండి, వ్యాఘ్రాసన ఎలా చేయాలో నేను మీకు చూపించాను. ఈ ఆసనాన్ని కూడా మీరు ప్రతిరోజు ఇంక్లూడ్ చేస్తూ ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. మనము తర్వాత చేయబోయే ఆసన సర్వాంగాసన అంటారండి, షోల్డర్ స్టాండ్ అంటారు. ఈ ఆసన ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. ఈ ఆసన చేసేటప్పుడు మీ ఎంటైర్ బాడీ అన్నది మీ భుజాల పైన ఉంటుందండి. ఆసనాన్ని చూడండి, అబ్జర్వ్ చేయండి. ముందుగా చేసిన తర్వాత మనం కలిసి చేద్దాం. ఈ ఆసన చేయటానికి ముందుగా మీ వీపు వైపున పడుకుంటారు. పడుకున్న తర్వాత మీరు శ్వాసని పీలుస్తూ రెండు కాళ్ళని పైకి ఎత్తడానికి ట్రై చేయండి. ఇలా పైకి ఎత్తిన తర్వాత మీ రెండు చేతుల సపోర్ట్ తీసుకుంటూ మీ ఈ భాగాన్ని కూడా పైకి ఎత్తి బాడీ అంతా ఒక లైన్లో పెట్టేటట్టు చూడండి. నేను ఆసనాలోకి వెళ్ళిన తర్వాత మాట్లాడాను, అబ్జర్వ్ చేయండి. చూసారు కదండి, నేను ఆసన నుంచి బయటికి ఎలా వచ్చానో మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు. ముందుగా మీ కాళ్ళని ఫోల్డ్ చేయండి. ఫోల్డ్ చేసి మీ మోకాళ్ళని ఎంత దగ్గరికి అయితే అంత దగ్గరికి తీసుకొచ్చి మెల్లమెల్లగా బాడీని రెస్ట్ చేయండి. మీరు చెప్తారండి, స్పైన్లో ఎన్ని వర్టిబ్రాస్ ఉంటాయో అలా మెల్లమెల్లగా డ్రాప్ చేయాలి. ఒకటేసారి సడన్గా డ్రాప్ చేయటం వల్ల బాడీ డ్యామేజ్ అవుతుందండి. చాలా కేర్ఫుల్గా చేయండి. ఇంకొకటండి, ఈ ఆసన చేసేటప్పుడు మీ కుడి వైపున ఎడమ వైపున మీ మెడని మాత్రం తిప్పకండి. ఏది ఏమైనా మీరు నెక్ని అలానే పెట్టండి. ఈ ఆసన చేయటం వల్ల మీకు ఈ రీజియన్లో ఎక్కువగా కాంట్రాక్షన్ అన్నది అవుతుంది. దానివల్ల మనము థైరాయిడ్ మీద చాలా వర్క్ అవుతుంది. ఇంకా మీరు కాళ్ళని మాత్రమే ఎత్తగలుగుతున్నారు, నడుముని ఎత్తటం కష్టంగా ఉంటే మీరు గోడకి దగ్గరగా వెళ్ళండి. గోడ మీద కాళ్ళు పెట్టి మెల్లగా మీ చేతులు సపోర్ట్ తీసుకొని నడుముని పైకి ఎత్తడానికి ట్రై చేయండి. లేదా మీరు విపరీత కర్ణి అని ఒక ఆసన ఉంటుంది, ఆ ఆసనాలో కూడా మీరు హోల్డ్ చేయొచ్చు. ఈ ఆసనాన్ని మనము ఇంకొకసారి చేద్దాము. నాతో పాటు మీరు చేయండి.
సుఖాసనాలో కూర్చోండి. నేను చెప్తూ ఉంటాను కదండి, ఏదైనా డిఫికల్టీ ఆసన ఉంటే మీరు శవాసనాలో లేదా శిశు ఆసనాలో రెస్ట్ చేయొచ్చు. మీకు ఇబ్బందిగా ఉంటే శవాసనాలో కొద్ది క్షణాలు ఉండి మీరు లేవటానికి చూడండి. తర్వాత ఆసన చేయబోయేది మత్స్యాసన అండి. ఈ సర్వాంగాసనకి కౌంటర్ పోజ్ అండి. మనము ఎక్కువగా కాంట్రాక్షన్ చేసాం కాబట్టి వెంటనే స్ట్రెచ్ చేయాలండి. దీన్ని కౌంటర్ పోజ్ అంటారు. ఈ ఆసన ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా చూడండి, మనము దండాసనాలో కూర్చుంటాం. కూర్చున్న తర్వాత మీ మోచేతుల్ని మాత్రమే కిందికి డ్రాప్ చేయండి. డ్రాప్ చేసి చూడండి, మీ ఛాతీ భాగాన్ని ఇలా పైకి ఎత్తి నెక్ని మాత్రం మీరు రిలాక్స్ చేస్తారు. మెల్లగా రిలాక్స్ అవుతూ ముందుగా మీ కాళ్ళ వేళ్ళని చూస్తూ శవాసనాలో రెస్ట్ చేయొచ్చు. చూసారు కదండి, మత్స్యాసన ఎలా చేయాలో చూపించాను. నేను చెప్పినట్టు ఎక్కువగా కాంట్రాక్షన్ అన్నది సర్వాంగాసనలో అవుతుంది. ఈ ఆసనాలో మనము ఎక్కువగా ఎక్స్టెండ్ చేస్తున్నాం. 2 ఆసనాలు చాలా బెనిఫిషియల్ అండి థైరాయిడ్కి. మీరు ఎంత అయితే అంత ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. మత్స్యాసనాన్ని మనము కొన్నిసార్లు చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. కుడి వైపున తిరుగుతూ సుఖాసనాలో కూర్చోండి. ఇవండి మన మత్స్యాసన, సర్వాంగాసన. ఈ ఆసనాస్ని మన చేసిన ప్రాణాయామాన్ని కూడా మీరు గుర్తు పెట్టుకొని లేదా రాసుకొని మరి పొద్దున్న సాయంత్రం వేళల్లో ప్రాక్టీస్ చేయండి. దీనివల్ల మనము థైరాయిడ్ని రివర్స్ చేయొచ్చు. చెప్తున్నాను కదండి, పిల్స్ ఫ్రీ లైఫ్ని మనము లీడ్ చేయొచ్చండి. థైరాయిడ్ని కాదండి, ఏ రోగాన్నైనా మన యోగా ప్రాక్టీసెస్ వల్ల మనము రివర్స్ చేయొచ్చు. నేను చెప్పినట్టు ఫుడ్ హ్యాబిట్స్, మీ స్లీప్ క్వాలిటీ స్లీప్ ఉందా, మీకు స్ట్రెస్ లెవెల్స్ తక్కువ ఉన్నాయా, ఎక్సర్సైజ్ యోగా చేస్తున్నారా, ఈ 4 పాయింట్స్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఏ జబ్బునైనా మనము రివర్స్ చేయొచ్చు. సలహా ఏంటంటే అండి, చలికాలం వచ్చేసిందండి. చలికాలంలో ఎక్కువగా ఫ్లూ అన్నది అవుతుంది. చూడండి, ఏ జలుబు అయినా వచ్చే ముందు మీ గొంతులో ఇరిటేషన్ అన్నది స్టార్ట్ అవుతుంది. మీరు గమనిస్తే మీకు తెలిసిపోతుంది గొంతులో ఏదో ఇరిటేటింగ్గా ఉంది అన్నప్పుడే మీరు ఏం చేయాలంటే, మీరు ఫుడ్ని క్వాంటిటీని అసలు తినకుండా ఉండడం చాలా బెస్ట్ అండి. ఇంకా లూక్ వార్మ్ వాటర్ని తీసుకోండి. మీరు ఫుడ్ని తినకపోవటం వల్ల డైజెస్టివ్ సిస్టమ్ రిలాక్సింగ్గా ఉంటుంది. అప్పుడు బాడీ అనేది రిపేర్ అవుతుందండి. లోపల నుంచి మనము ఫ్లూని ఈజీగా తొందరగా తగ్గించుకోవచ్చు. ఇంకా మనము లూక్ వార్మ్ వాటర్ తాగటం వల్ల ఇక్కడ ఉన్న ఇరిటేషన్ని మనము తగ్గించవచ్చు. ఈ రెండింటిని ఫాలో అవ్వండి. మీకు ఏ జలుబు దగ్గు ఉన్నా మీరు ముందు రోజుల్లోనే తగ్గించుకోవచ్చు. ఈ చిన్న సలహాని మీరు ఫాలో అవుతారని అనుకుంటూ మళ్ళీ కలుద్దాం.